ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? చెప్పు బాసు, ఏంటి సంగతి? మందు పార్టీ వచ్చే బాసు. మందు పార్టీయా? వద్దురా బాబు, ఫ్రైడే నైట్ అసలుకే మామిడి ఇరగదీసేస్తుంది. అన్ని రకాల మందు ఉంది మరి. ఏంటి? ఫారెన్ బ్రాండ్స్ అన్ని. అబ్బా, రమ్ము, అవునా? జిన్ను, అయ్యో విస్కీ. అబ్బా, సూపర్ సెట్ చేశారుగా. ఏమనుకున్నావు మరి? ఇన్ని ఐటమ్స్ ఉన్నాయా? వచ్చే మరి. అయినా మామిడి ఒప్పుకోదురా. ఏదో ఒకటి చెప్పొచ్చాయి. సరే ఓకేనా మరి? సరే, ఏదో ఒకటి సెట్ చేసి వచ్చేస్తాలే. ఏం తీసుకురావాలి? వైనా తీసుకొచ్చేస్తాలే. ఓకే, కొనుక్కొచ్చేస్తా. బాయ్ బాయ్, వెయిటింగ్ మరి. ఇది ఏ మూడ్లో ఉంది? ఏం చేస్తుంది ఇది? బా, నవ్వుతూనే ఉందిలే. అవునా? ఎంతసేపులో రావాలి? 20 minutes? సర్వర్ డౌన్. ఎంతసేపు అయింది డౌన్ అయ్యి? 1 hour అయిపోయిందా? మెయిల్ కూడా చెక్ చేశాను. వచ్చినాయి, 4 మెయిల్ వచ్చినాయి నాకు. వచ్చేస్తా 20 minutesలో అక్కడ ఉంటా. అర్థమైంది. ఐసీలో ఉన్నాడు, తెలుసు. సరే. అయ్యో, ఏమైంది? ఐసీయూ అంటున్నావేంటి? 20 minutes అంటున్నావేంటి? సర్వర్ డౌన్ ఏంటి? అసలు ఏంటి ఆ కంగారు ఏంటి? ఏమైంది? ఆఫీస్లో సర్వర్ మొత్తం డౌన్ అయినాయి అంట. మొత్తం అప్లికేషన్ డౌన్. మీకు త్వరగా వెళ్ళాలి. అవునా? మా మేనేజర్ కూడా ఐసీలో ఉన్నాడు. నాకు ఫోన్ చేసి వెంటనే వెళ్ళి మొత్తం ఫిక్స్ చేయమన్నాడు. ఓకే 20 మంది వెయిటింగ్. మొత్తం ఐటమ్స్ అన్నీ రెడీ. ఐటమ్స్ అంటున్నావేంటి? ఐటమ్స్ అంటే నువ్వు అనుకున్న ఐటమ్స్ కాదు. సర్వర్లు, కీబోర్డ్లు, హార్డ్వేర్లు, వైర్లు, అబ్బో చాలా ఉంటాయి. మెయిల్స్ మీద మెయిల్స్ వస్తున్నాయి. త్వరగా వెళ్ళాలి నేను. అవునా? నిన్ను నమ్మేదేలే. మెయిల్ చూపించు ఒకసారి. అసలుకే ఫ్రైడే నైట్ ఏదో పెద్ద ప్లానింగే వేసి ఉంటావు నాకు తెలిసి. నువ్వు నమ్మవు. ఆగు, చూపిస్తా. నించో, చూపిస్తా. చూడు. చూపించు, మళ్ళీ చూపించు. ఇదిగో చూడు. సరిగ్గా చూపించు. ఇదిగో మా మేనేజర్. అమ్మో, చచ్చిపోతాడే అక్కడ. ఫిక్స్ అయిపోతే వాడు గుండె ఆగిపోయి చచ్చిపోతాడు. నేను త్వరగా వెళ్ళాలి. చచ్చిపోవడం ఏంటి? చూపించు ఒకసారి. మెయిల్ చూపించు నాకు సరిగ్గా. అయ్యో, టైం అయిపోతాయి. మొత్తం అయిపోతాయి. నా వర్క్ అంతా అవగొట్టేస్తారు నా కొలీగ్స్. మళ్ళీ నేను చేయలేదంటే నాకు బ్యాడ్ పర్ఫార్మెన్స్. అబ్బా, మళ్ళీ జాబ్ అయితే నీ ఇష్టం. అబ్బా, ఇదేదో తేడాగానే ఉందే. అడలేదు, ఏం లేదులే. కానీ ఇద్దరు తినేసి మంచిగా డోర్ లాక్ చేసుకుని పడుకో. వచ్చే ముందు కాల్ చేస్తా, సరేనా? ఓకే. ఏదో మొత్తానికి తేడా కొడుతుంది. ఇప్పుడు కాదు, వచ్చాక చెప్తాను నీ పని. కానీ వచ్చేసా, మందు తెచ్చేసా. ఫుల్ లైట్ కమాన్. 40 చిల్లవుతారు. రండి గాయ్స్. మందు కొడితే మాకు ఇల్లు వచ్చేసింది. స్టడీ నాకు తెలిసి ఇది పడుకొని ఉండదు. స్టడీగా వెళ్ళాలి. ఇటు నుంచి చూస్తే కనపడదు కదా, మర్చిపోయా. వచ్చావా? దా లోపలికి. బా, స్మెల్. ఎంత తాగావేంటి? తెలుసు నువ్వు అనుమానిస్తావని. నేనేం తాగలేదు. అయినా తాగడం ఏంటే దేవుడా? చూడయ్యా, శ్రీరాములు లాంటి నువ్వు అనుమానిస్తున్నావు. వర్క్ చేసి మొత్తం కాళ్ళని నొప్పులు తెలుసా? కాళ్ళు నొప్పులా? అయినా నువ్వు చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగం కదా, కాళ్ళు ఎందుకు నొప్పులు వస్తాయి? చేతులు కదా నొప్పులు రావాల్సింది. అదే చేతులే నొప్పులు వచ్చినాయి. అదే నేను నీకు చెప్తున్నా, నీకు అర్థం కాలే సరిగ్గా. నాకు ఏదో తేడా కొడుతుంది. ఒక్క నిమిషం, మాకు ఇప్పుడే వస్తున్నా. ఏంటో చీపురు గడ్డ తీసుకొచ్చావు. కొడతావా? కొట్టుకో. నిన్ను ఎందుకు కొడతానన్నా? నువ్వు ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయావు. నీకు టెస్ట్ పెడతాను. ఆ టెస్ట్లో పాస్ అయితేనే నువ్వు లోపలికి, లేకపోతే బయటికే. ఇలాంటి నాకు జుజుబి చిటికేసే లోపల పాస్ అయిపోతా. స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, యూనివర్సిటీ ఫస్ట్,
చిట్టికేసే సారీ చిట్టికేసే లోపల పాస్ అయిపోతా. చిటిక అయ్యేం అక్కర్లేదన్న, ఒక్కసారి లైన్ మీద స్ట్రైట్గా నడు చాలు. పిచ్చిదేనా, ఇది లైన్ కాదే చీపురు కట్ట, అది కూడా తెలియదు. ఏదో ఒకట్లే ముందు నడు, కదపకుండా ఎక్కడుందో అక్కడే పెట్టి నడవాలి. ఇక్కడే ఎస్, ఈ కడ్డీ మీద నడవమంటావు అంతేనా? ఎస్. ఓకే, జాగ్రత్త. చూసావా చిట్టిగా ఇంకేమైనా టెస్ట్లు ఉన్నాయా చెప్పు, బస్తీ మీద సవాల్ ఎరగ తీసేస్తా. ఇలా పాస్ అయిపోయాడేంటి, పాస్ అవ్వకూడదే. ఇంకో టెస్ట్ పెడతాను రా. స్టడీ మా చూసిందంటే కనిపెట్టేస్తుందిరా బాబు. కొంచెం మంచినీళ్ళు పట్టుకురా వచ్చేటప్పుడు. ఏంటి? ఏం అవసరం లేదులే, ఇంకో నేను ఇక్కడ పడుకుంటున్నా, నువ్వు పిల్ల లోపల పడుకోండి. ఒక్క నిమిషం ఆగు, ఇంకా అవల టెస్ట్, వస్తున్నా. నీ అమ్మ వదలదేమో. ఇది జరగట్టు కొంచెం జరిగా. ఈ పెన్ను ఉంది కదా, పెన్ను ఏంటి పొడుగుతావా ఏంటి? పొడవలే, ఈ పెన్ను పాయింట్ ఉంది కదా, ఉంది. ఈ పాయింట్ ఎటు తిరిగితే నీ కళ్ళు అట్టే తిరగాలి. అంతే కదా, సింపుల్, ఊరికే చేస్తాను ఇది. చేయి చూద్దాం. తలకాయ కాదు, కళ్ళు మాత్రమే. చేతులది, కళ్ళు మాత్రమే. కళ్ళు మూసేస్తావు అంటే కళ్ళు మూసేసి లోపల తిప్పుతున్నా, ఎటుంది అటు. కళ్ళు తెరిచి తిప్పు, ఈ పాయింట్ని చూస్తూ. సరే. అమ్మ పాస్ అయిపోయాడే. ఇవన్నీ జుజుబి స్కూల్లో ఆడుకునేవి ఇవన్నీ, అప్పుడు నువ్వు పుట్టుండవు ఎలా. నాకు నిద్ర వస్తుంది. ఏంటే పడుకోనివ్వా నైట్? ఇంకా నీ ఫోన్ ఇవ్వు నాకు. దీనికోసం నిద్ర లేపింది, తీసుకో. పాస్వర్డ్ ఏంటి? 1 2 3 4 5. మీ కొలీగ్ కిషోర్ ఉన్నాడు కదా, ఉన్నాడు ఇక్కడ. కాశీ ఉన్న వెళ్ళాడేంటి, ఇక్కడ ఉన్నాడు హైదరాబాద్లో. వాడి నెంబర్ ఏంటి? వాడి నెంబర్ నీకెందుకు అయినా, ఇప్పుడు 12 అయింది టైము. మీ కొలీగే కదా, అప్పుడే పడుకుంటాడా ఏంటి? నీతో పాటు ఇందాక వరకు పని చేశాడు కదా, ఒకసారి నెంబర్ చెప్పు మాట్లాడదాం. నువ్వు ఈ పని చేస్తావని నాకు ముందే తెలుసు, అందుకే అందరిని ముందే సెట్ చేసి పెట్టా. సేవ్ చేసా, కిషోర్ ఆఫీస్ అని ఉంటుంది, చేసుకో. చెప్తాను పని. హలో కిషోర్, అమర్ ఉన్నాడా? ఓ అవునా, సర్లే బాయ్. ఏమంటున్నాడు? ఏమైనా సూపర్ మ్యానా? 2 minutesలో శంషాబాద్ నుంచి దిల్షుక్ నగర్ వచ్చేస్తావా? ఏదో మాట వరుసకి అట్లా చెప్పుంటాడులే, ఇప్పుడే నిద్రపోనిస్తావా? ఒక నిమిషం, కిరణ్కి కూడా ఫోన్ చేస్తాను. హలో కిరణ్, అమర్ ఉన్నాడా? అబ్బో అవునా, సర్లే బాయ్. నా మాట వినవే, నిద్రపోనివే. ఇప్పటికేం డౌట్ తీరిందా? ఎందుకు వాళ్ళందరిని డిస్టర్బ్ చేస్తావు? నువ్వంట అక్కడే ఉన్నావంట, పడుకొని 10 minutes అయిందంట, మరి ఎక్కడ ఉన్నది ఎవరో. ఇదంతా కాదు కానీ నీ బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ రాజు ఉన్నాడు కదా, తనకు చేస్తానుండు, ఏం చెప్తాడో చూద్దాం. అమ్మో రాజుగాడ వద్దంటున్నా, ఫుల్ తాగాడు. అసలు ఏ పొజిషన్లో ఉన్నాడో, ఏం చెప్తాడో, బాబోయ్ చచ్చాను ఇప్పుడు. వీడేం చెప్తాడో. ఎందుకు వచ్చిన కావాలి, వద్దే. హలో రాజ్, అమర్ ఉన్నాడా? అయ్యో అవునా, ఎప్పుడు జరిగింది? సరే ఇప్పుడే వచ్చేస్తున్నా నేను. వీడందరికన్నా ఆనిముత్యం, 2 పుస్తకాలు ఎక్కువే చదివినట్టున్నాడు. నీకంటే యాక్సిడెంట్ అయిందంట, ఐసీయూలో ఉన్నావంట, తొందర పరిగెత్తుకొని వచ్చేయాలంట నేను. వాళ్ళందరూ తాగేసి ఉంటారే, ఫ్రైడే నైట్ కదా పాపం, ఎందుకు డిస్టర్బ్ చేస్తావు అందరినీ? ఒక్కొక్కడు ఒక్కొక్క ఆనిముత్యం. అసలు వీళ్ళందరూ ఎక్కడ దొరికారు నాయన నీకు? ఒక్కొక్కడు ఒక్కో స్టోరీ చెప్తున్నాడు. వాళ్ళందరూ తాగేసి ఉంటారని చెప్పే కదా, వదిలేసే నన్ను పడుకొని. అయితే నువ్వు కూడా తాగేవు కదా? నేనేం తాగలా, నేను చెప్తానే ఉన్నా, నువ్వు వినవు. ఇప్పటికీ తాగలేదనే అంటావు. అవును నేను తాగలా, దమ్ముంటే ప్రూవ్ చేయి. ఇప్పుడే వస్తా, నాకు నీ పని చెప్తా. ఏం చేసిద్దో చెప్తా నీ పని, ఇప్పుడు ఉంది నీకు. లే ఏంటే, ఏం నీ గోలండి? మెంటల్ ఎక్కిచ్చావంటే ఎరగ తీసి పడేస్తాను. ఓల్డే నీ అరుపులకి ఎవరు భయపడలేదు కానీ ఒక్క నిమిషం ఆగు, వజ్రాయుధం తీస్తున్నా. ఏంటిది బీపీ మిషనా? నీకు బీపీ వచ్చినట్టుంది, చూసుకో, నేను పడుకుంటా. ఆగాగు, పడుకుంది కానీ
ఇది బీపీ మిషన్ కాదు, బ్రెత్ అనలైజర్. లేగు, నీ నోట్లో పెడితే బండారం అంతా బయటపడిపోద్ది. లే ఊదు. అయ్యి బాబాయ్, పోలీసు వాళ్ళ దగ్గరే ఉంటుంది. మీలాంటి వాళ్ళు ఎప్పుడు కొంటున్నారు ఇలాంటివి? నీలాంటి వాడి కోసం అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. నీలాంటి వాళ్ళకి ఇదే కరెక్ట్. దా ఊదు ఊదు. నేను వదును ఊదు. అయ్యి బాబాయ్, దొరికిపోయాడు బాబాయ్, ఐసీయూ అంట, మేనేజర్ అంట, వర్క్ అంట. హాయ్ అందరికి. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ కంటెంట్ మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాము. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ చేయటం మేము ఫస్ట్ టైము. మీకు నచ్చినా చెప్పండి, నచ్చకపోయినా చెప్పండి. నచ్చితే ఓకే, నచ్చకపోతే సజెషన్స్ ఇవ్వండి ఏం ఇంప్రూవ్ చేసుకోవాలో. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఎస్, మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చకపోయినా చెప్పండి, మేము వేరే కంటెంట్ ఏదైనా ట్రై చేస్తాము. ఇదైతే మాకు నిజంగా చాలా కొత్త, ట్రై చేసాము, బాగానే వచ్చింది అనుకుంటున్నాము. ఎస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.